కృపని, తన శక్తిని రాత్రి విడుదల పరచబోతున్నాడు. అదిగో ఈ మాట పలుకుతుండగానే చాలా మందిని దేవుడు తాకుతున్నాడు. భయంకరమైన స్వస్థత ఇక్కడ జరుగుతుండగా 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పలు కొడితే యేసయ్యా అని పిలవండి. చప్పలు కొడితే యేసయ్యా అబ్బా తులా శైలి ఆధారాలు. అదుగో భయంకరమైన దేవుని సన్నిధి, భయంకరమైన దేవుని సన్నిధి ఒక్కొక్కరు ఆవరించబోతుంది. ఒక నూతనమైన బలాన్ని ఈరోజు దేవుడు ఇవ్వబోతున్నాడు. న్యూ స్ట్రెంగ్త్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రతి ప్రతికూల పరిస్థితిని దేవుడు తొలగించబోతున్నాడు. నిరీక్షించిన దానికి ఒక విజయాన్ని దేవుడు కలుగ చేయబోతున్నాడు రాత్రి. ఆపకుండా యేసయ్యా యేసయ్యా థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అవమానముందను నేను అబ్బాని నీ బిడ్డను, యేసయ్యాని నీ బిడ్డను, ఎన్నడు అవమానముందను నేను, యేసయ్యాని నీ బిడ్డను, అసలెన్నడు అవమానముందను నేను. 2 చేతులు పైకి గట్టిగా ఈ రాత్రి కలిసిన 2 నిమిషాలు దేవుని ఆరాధిస్తూ ముందుకు వెళ్దాం. చప్పలు కొట్టి ఒకసారి గట్టిగా యేసయ్యా అని పిలవండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అవమానం అనేకులు మిమ్మల్ని చూసినప్పుడు అయ్యో ఈ జీవితం ఇలాగ అయిపోతుంది అనుకున్నా, కానీ ఇంత అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మారిందని సమాధానం చెప్పబోతున్నారు ఇదే ప్రాంతంలో. మీ ఊర్లో అలా చెప్పబోతున్నారా? మేము చెప్పండి. When God visit a person, when God visit a nation, when God visit a place, when God visit a family, that family, that nation, that family, that will turn into anything. Hallelujah. అది దాని ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో చెప్పిన ఆశ్చర్యకరంగా మారిపోతామని చెప్పండి. సమరయ పట్టణం వెళ్ళాడు. సమరయ స్త్రీ అని ఒక పాపాత్మురాలనే స్త్రీతో కాసేపు మాట్లాడండి. పాపం చేసే స్త్రీ ఏమైపోయిందో చెప్పండి. పాపులకు సువార్త ప్రకటించే స్త్రీగా మారింది. ఆమె గట్టిగా చెప్పలు కట్టండి. దేవునికి స్తుతి కలుగును గాక. నేను చెప్తున్నాను, ఎంతో మంది ఈ రోజు దేవుని కొరకు అలాగ నిలబడుదురు గాక, అలా జరిగించబడుదురు గాక. ఏమండి, కేవలము ఏదో ఒక రూపాయి సంపాదించడమో చిన్న కార్యం పొందుకోవడం కాదండి. ఇది ట్రాన్స్ఫర్మేషన్. అంటే యేసు దగ్గరికి వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతున్నామని చెప్పండి. అయితే ఒకరోజు ఒక దూత దగ్గరికి వచ్చి నిలబడి ఒక సువర్తమానాన్ని, ఒక వర్తమానాన్ని, కొన్ని మాటలను తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దూత పేరు గబ్రియల్. ఆమేనండి. ఈ దూత ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని సముఖంలో నుండి వచ్చాడు. హల్లెలూయా. ఈ దూత ఎక్కడ నివసించేవాడు? దేవుని దగ్గర ఉండేవాడు. ఆమె చెప్పండి. దేవుని దగ్గర ఉండే, దేవుని సముఖంలో ఉండే, దేవుని సన్నిధిలో ఉండే ఒక దూత ఒకరోజు ఒక కుటుంబం దగ్గరికి పంపబడ్డాడు. ఒక బిడ్డ దగ్గరికి పంపబడ్డాడు. ఒక పాస్టర్ గారి దగ్గరికి పంపబడ్డాడు. ఇదిగో అవమానంలో ఉన్న, ఏడుపులో ఉన్న, నిందల్లో ఉన్న, నిరీక్షణ కోల్పోతున్న స్థితిలో ఉన్న ఒక స్త్రీ దగ్గరికి పంపబడ్డాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ దినాల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది అవమానాల్లో, నిందలలో, భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో నిరీక్షణ కోల్పోయి, జీవితమే కోల్పోయి, ఏం చేయాలో అర్థం కాక ఇదిగో తన జీవితంలో వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో దేవుడు ఆయా సందర్భాల్లో, బైబిల్ ఎలా చెప్తుంది, ఇదిగో కోనేటిలో ఆయా సమయాల్లో దూతలు వచ్చి కదుపుతున్నట్టుగా ఆయా సమయాల్లో దేవుడు తన సేవకుల్ని పంపించి, తన దూతలు పంపించి, దర్శనాన్ని పంపించి, కళలను పంపించి దర్శిస్తూనే ఉన్నాడు. చప్పలు కొట్టండి. ఇది దేవుని ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. ఎంతో మంది సేవకులు దేవుడు పంపుతున్నాడండి. ఈ దినాలు ఎంతో మంది సేవకులు రైజ్ అవుతున్నారు. వీళ్ళందరూ దేవుని దూతులు. ఆమేనండి. వీరందరూ దేవుని సముఖంలో నిలిచిండి చెప్పేవారండి. హల్లెలూయా. చాలా మందికి సేవకులు అంటే రకరకాలైన ఒపీనియన్ ఉంటుంది. డబ్బు కోసం వచ్చారనో, కానుక సేవకుడు రాగానో కొంతమంది ఏం చేస్తారు చెప్పిన, కానుక చేతులు పట్టుకొని రెడీగా ఉంటారు. కానుక కోసమే వచ్చారు అనుకోని, నీ కానుక ఎవరికి కావాలి? కొంతమంది బీరకాయ కోసమే సేవ, సొరకాయ కోసమే సేవ అని చెప్పి వీళ్ళందరూ అన్ని రెడీ పెట్టేస్తారు మాకు. మేము అంటున్నాను, అసలు మేము వస్తే మీకు ఇవ్వడానికి వచ్చాం. మేము స్తోత్రం చెప్పండి. తీసుకోవడానికి ఆమె అనలేదు మీ అందరూ. మీ కుళ్ళు వచ్చినట్టుంది, మీ అందరికీ కోపం వచ్చినట్టుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హలో, మీ దగ్గర లాక్కోడానికి రాలా, మీకు ఇవ్వడానికి వచ్చాము. ఆమేనండి. ఓ హల్లెలూయా. సేవకులు లాక్కుని పీక్కునే వాళ్ళు కాదు, మీకు ఇవ్వడానికి వచ్చారు. ఆమేనండి. చాలా మంది దైవజనుడు ఏలియా సారేపతి ఊరెళ్ళి విధవరాలు ఇంటికి వెళ్తే ఊర్లో వాళ్ళందరూ అనుకున్నారంట, ఈ పాస్టర్కి పని పాట లేదు, ఈ కరువులో కూడా ఇంట్లోకి వచ్చాడు అన్నారంట. ఈ కరువు పడి ముసలు చచ్చిపోతుంటే కూడా ఈ ముసలి దాని మీద పడి తిండాకు వచ్చాడు అనుకున్నారంట. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆయన వెళ్ళకపోతే ఆ ముసలు చచ్చిపోయేది. అర్థం అవ్వలేదు మీ అందరికీ? ఏమైపోయింది అమ్మావిడ? పొల్లలు ఏరుకోవట్లేదా? ఏమేరుతుంది?
దేనికి? చివరికి ఒక అప్పం కొంచెం పిండి మిగిలితే అప్పం చేసి అప్పటికే అయిపోయింది, వ్యాపారం అయిపోయింది, అక్కడికే గుండె జారిపోయింది, అప్పటికే అయిపోయింది. ఆడ బిడ్డ చచ్చిపోతాడు, ఈవిడ చచ్చిపోతాని నిర్ణయం చేసుకుని అయిపోయింది. ఇక చివరిగా చచ్చిపోయే ముందు మంచిగా నా కొడుకు ఒక అప్పం చేద్దాం, నేను ఒక అప్పం చేసుకుందాం, సింపుల్గా తినే చచ్చిపోదాం అనుకుంది. స్తోత్రం కలుగును గాక. అదేంటో చచ్చిపోదాం అనుకున్న సమయంలోనే పాస్టర్ గారిని పంపించాడు. ఆమెనండి. అబ్బో ఎంత ప్రేమ అండి దేవుడికి, ఆమెను చెప్పండి గట్టిగా. అదేంటి అయిపోయింది అనుకున్న సందర్భంలోనే దేవుడు దూతలను పంపుతాడు. హల్లెలూయా. ఇక మన జీవితం ఇక నిలబడదు అనుకున్న సందర్భంలోనే ఇలాంటి మీటింగ్లు వస్తాయి. ఆమెను చెప్పండి. ఈ దినాల్లో ఏర్పాటు చేయబడే ప్రతి మీటింగ్స్ కూడా దేవుడే కొన్ని చావులను ఆపడానికి ఏర్పాటు చేశాడు. చెప్పులు కట్టండి. కొన్ని అవమానాలు తొలగించడానికి ఏర్పాటు చేశాడు. చెప్పులు కట్టండి. ఈ మీటింగ్లు ఏదో మమ్మల్ని కనపరచుకోవడానికో డబ్బులున్నాయని చెప్పుకోవడానికి కాదు. ఈ మీటింగ్లు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆనాడు మోషే జీవితాన్ని మనిచిన మండుచున్న పొదగా మార్చబోతున్నాడు. చెప్పులు కట్టండి. పేతురు దోళ్ళకి యేసుబాబు వచ్చిన తెలంగాణ మార్చబోతున్నాడు. చెప్పులు కొట్టండి. సౌలుని దర్శించిన దమస్కులో సౌలుని దర్శించిన వెలుగుగా ఈ మీటింగ్లు మారిపోతున్నాయి. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నా, మీటింగ్లు పెట్టేది సంపాదించడానికి కాదు. మరలా చెప్తున్నా, మీటింగ్లు పెట్టేది మరలా మీకు ఇవ్వడానికి. మీ పక్కన చెప్పండి, పాస్టర్ గారులు వచ్చేది మీకు ఇవ్వడాకనండి. ఎంత ఇస్తారనుకోకండి, ఇస్తాం ఈ రాత్రి మామూలుగా ఏమో. అడగండి, పాస్టర్ గారు వచ్చి దేవుని దూతలు వచ్చేది ఇవ్వడానికి అనండి. పర్లేదు చెప్పండి. కొంతమంది అనుకుంటున్నారు, చాలామంది మా ఊర్లో మా పక్క ఊర్లో ఒక ఆయన తగిలి మా విశ్వాసం అందరి ఇంటికి వెళ్ళిపోయి ఇలా అంటున్నాడంట. ఇదే వాక్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇంటింటికి 1000 రూపాయలు ఇచ్చి పాస్టర్లు అంటే కానుకలు తీసుకోకూడదు, కానుకలు ఇవ్వాలని చెప్పి మా వాళ్ళందరూ లాగేసాడు ఆయన. ఇదేం పోదరా బాబు అనుకున్నాను నేను. ఈ పాస్టర్లు అంటే ఏం చేయాలంటే ప్రతి ఇంటికి 1000 రూపాయలు ఇవ్వాలంట, పెన్షన్ ఇవ్వాలంట, అది ఇవ్వాలంట, ఇది ఇవ్వాలంట. నేను అన్నాను, పేతురు యోహాను ఏమి ఇచ్చారంటే, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ మా దగ్గర ఎక్కడే ఇవ్వడానికి మీకు స్తోత్రం చెప్పండి. డబ్బు అయితే ఇవ్వలేమండి, కానీ మిమ్మల్ని ధనవంతులుగా చేసే మాట మేము పలకగలం. మీకు అర్థమైతే ఆమెననే వాళ్ళు ఈ పాటికి. హల్లెలూయా, హల్లెలూయా. మేము వచ్చి మీ ఇల్లు కట్టించలేము, కానీ మేము మాట పడితే మీ ఇల్లు కట్టబడద్ది. మీకు ఆమె నల్లది. మీ అందరం మీకు ఆపరేషన్ మేము చేయలేము, కానీ మేము మాటలు పలికితే ఆపరేషన్ జరగకుండానే పని అయిపోద్ది. ఆమెనండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నా, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే రాత్రి ఇవ్వడానికి వచ్చాం. ఎంతమంది సేవకులుగా ఇక్కడ నిలబడుతున్నాను, వారి పక్షాన దేవుడి పక్షాన నిలబడి నేను చెప్తున్నాను, మా దగ్గర కలిగి ఇవ్వడానికి వచ్చి ఏం కలిగి ఉన్నారు పాస్టర్ గారు? ఇంకో యేసు నామములో ఈ రాత్రి అనేకుల జీవితాలలో ఒక నూతన బలం ఇవ్వడానికి దేవుడు తీసుకొచ్చారు. చెప్పులు కొట్టండి. నూతన జీవాన్ని ఇవ్వడానికి తీసుకొచ్చారు. చెప్పులు కొట్టండి. నిరీక్షణ లేని అనేక మంది జీవితాల్లో నిరీక్షణ కలిగించడానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే, ఒక దూత ఒక కుటుంబం దగ్గరికి పంపబడ్డాడు. ఒక దూత ఒక సువర్తమానం తీసుకొచ్చి పంపబడ్డాడు. ఒక దూత చాలా ఆ కుటుంబం ఎలా ఉందండి, ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని పరిస్థితుల కోసం ఎదురు చూస్తున్నారు. వారండి చాలా బాగా మంచి కుటుంబం, నీతిమంతులేనండి, యథార్థవంతులే, నిరపరాధులే, మంచిగా బ్రతుకుతున్న వారే. కానీ వారి జీవితంలో అంతా మంచిగానే ఉన్నాయి, కానండి వారికి బిడ్డలు లేకపోయేసరికి ఒక వేదన, ఎంతో అవమానం కలుగుతుంది, ఎంతో వేదన కలుగుతుంది. ఒక లేమిని బట్టి వారు ఏడుస్తూ కూర్చున్న సందర్భం, ఒక లేమిని బట్టి ఏదో వెళ్ళిపోతుంది. జీవితం వెళ్ళిపోతే పోనీలే, ఇక మన జీవితంలో పొందుకోలేములే, ఇక ఇలాగే నీతిగా బతికి చచ్చిపోదాంలే. ఇక కొన్ని సందర్భాల్లో మేబీ ఇలా అనిపించవచ్చు, నీతిగా బతికి కూడా వేస్టే, ఈ సేవ చేసి కూడా వేస్టే, ఈ నిరపరాధులుగా బ్రతికి కూడా వేస్టే అని అనిపించే పరిస్థితులు వారి జీవితంలో చాలా వచ్చినాయండి. మేబీ నేను అనుకుంటున్నాను, ఎప్పట్లాగే వారి జీవితం కొనసాగించబడుతుంటే సడన్గా వారి జీవితంలోకి ఒక దూత వచ్చి నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దూత నిలబడి చెప్తున్న ఒక వర్తమానాన్ని రాత్రి మీతో నేను చెప్తున్నాను. ఆ దూత నిలబడి ఒక వర్తమానం చెప్తున్నాడు. సేమ్ గాబ్రియల్ ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని సముఖంలో నుంచి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సమాధుల్లో నుంచి రాలే, లేకపోతే వేరే దేశాల నుంచి రాలే. ఎక్కడి నుంచి వచ్చాడంటే డైరెక్ట్గా పరలోకంలో దేవుని ముఖాన్ని చూస్తూ ఆరాధిస్తూ ఆయన దగ్గర నుంచి వర్తమానం తీసుకొచ్చాడు. ఆమెను చెప్పండి. ఈ రాత్రి కూడా నేను దేవుని సముఖంలో నుండి వచ్చి మాట్లాడుతున్నాను. ఆమెను చెప్పండి. పిల్లరా, నేను రాత్రికాల సమయంలో మాకు ఆన్లైన్ ప్రేయర్ జరిగింది. తెల్లవారుజాములో 5 వరకు 4 వరకు ఆన్లైన్ ప్రేయర్. నేను పండుకునేసరికి 6 అయింది. మరలా మా ప్రేయర్ స్టార్ట్ అయ్యేసరికి 9-10 అయిపోయింది. మరలా 2-3 గంటలు నిద్రపోయి లేచి మరలా ప్రార్థనలోకి వెళ్ళి ఈ రోజంతా తైలాభిషేక ఆరాధన, పైకి 3 గంటల వరకు ప్రార్థన జరిగింది. మరలా అక్కడి నుంచి ప్రయాణమై మీకోసం నేను పరిగెత్తుకుంటూ వచ్చా. మేము కేవలం ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి రాలేదు, దేవుని సముఖంలో నిలబడి వచ్చి నేను. హల్లెలూయా. నేను ఎప్పుడు నమ్ముతాను, దేవుని సముఖంలో ఏ సేవకుడైతే నిలబడతాడో, దేవుని సన్నిధిలో ఏ సేవకుడైతే నిలబడతాడో, ఆ సేవకుని నుండి వచ్చే ప్రతి మాట దేవుడు రూఢీపరుస్తాడు, దేవుడు జరిగిస్తాడామని చెప్పండి గట్టిగా. అది మాట పొల్లు కూడా తప్పిపోకుండా జరుగుతామేనండి. నేను ధైర్యంగా చెప్పగలను. నేను యవన సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను. యెహోవా జీవంతోడు ఈ రాత్రి పలకబడే ప్రతి మాట మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. అంగీకరించుదురుగాక.
హల్లెలూయా. బైబిల్ చాలా సందర్భాల్లో భయంకరమైన శక్తిని అనుభవిస్తున్నారు. ద పవర్ ఆఫ్ గాడ్ ఇస్ రిలీజింగ్ టునైట్. ఈ రాత్రి నీ విశ్వాసం ఏం చేస్తావు చెప్పరా? నీ కిడ్నీలోకి శక్తిని తెస్తుందామే నేను. విశ్వాసం నీ గర్భసంచిలోకి శక్తిని తెస్తుందామే నేను. విశ్వాసం నీ గుండెల్లోకి శక్తిని తెస్తుందామే నేను. విశ్వాసం నీ కళ్ళలోకి శక్తిని తెస్తుందామే నేను. ఆ విశ్వాసమే ఈ రాత్రి నీ స్వస్థతగా మారబోతుంది. చప్పలు కొట్టిన దేవుని స్తోత్రం. రెండు చేతుల పైకి గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఓ రాధానాల శీబాలాదారా రీకాందాల దుర్రహమ్మయ్యాల సౌరదనియాల. ఈ రాత్రి నేను కొంతమంది కోసం ప్రేయర్ చేయబోతున్నాను. మీరు నమ్మండి, ఇప్పటి వరకు జరగని కార్యాలు, ఎవరి ద్వారా జరగని కార్యాలు, మనుషుల ద్వారా అసాధ్యమైన కార్యాలు ఈ రాత్రి జగత్ పునాది వేయబడకమునిపే నిన్ను ప్రేమించి పిలిచిన దేవుని ద్వారా ఈ రాత్రి జరగబోతున్నాయి. He loves you so much. ఆమేన్. ఎంతగా ప్రేమించాడన్నా నా యేసయ్య అంటే నేను చెప్పనా, మీ వాళ్ళ ప్రేమ మాటల వరకు ఉందేమో, నా దేవుని ప్రేమ ప్రాణం పెట్టే వరకు వెళ్ళిపోయిందామేనండి. నా యేసు ప్రేమ పరలోకాన్ని విడిచే వరకు వెళ్ళిందామేనండి. నా యేసు ప్రేమ రిక్తుల్ని చేసిందామేనండి. ఆ ప్రేమ ఎంతగా తగ్గించుకున్నాడు చెప్పరా? నీ కోసము కలువరి సిలువలో హింసలు పొందడానికి సిద్ధపడ్డాడు, ఉమ్ము వేయబడ్డాడు, మేకులు కొట్టబడ్డాడు, బల్లెపోట్లు కొట్టబడ్డాడు. ఏమీ లేనివాడుగా వదుకు తేబడిన గొర్రె పిల్లగా కోర్టులో నిలబడ్డాడు. కారణం ఏంటి చెప్పరా? నీ సంతోషం కోసం చప్పలు కొట్టు, నీ ఆనందం కోసం చప్పలు కొట్టు, నీ రక్షణ కోసం చప్పలు కొట్టు, నీ స్వస్థత కోసం చప్పలు కొట్టు. కేవలం మన కొరకే యేసు అర్పించబడ్డాడు. రే బే దే శీలాల గట్టిగా ఆమేన్.